అద్దంకి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. సంతమాగులూరు మండలం ఏల్చూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంత్రి గొట్టిపాటి ప్రజలను నేరుగా కలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఏల్చూరులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 1.60 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఏల్చూరు సజ్జాపురం మధ్య 2.50 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఏల్చూరు ఎస్టీ కాలనీలో 93 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే 30 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో సంక్షేమ పథకాల అమలుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించేందుకు స్తంభాల మార్పిడి, సబ్స్టేషన్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పేద ప్రజల ఆరోగ్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందిస్తూ ప్రజలకు ఎదురయ్యే స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం ట్రూ ఆఫ్ను రద్దు చేసిందని తెలిపారు. ఈ ఏడాది కూడా ట్రూ ఆఫ్ రద్దు చేసే అవకాశాలపై అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది విద్యుత్ వినియోగం పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను గమనించి రైతులు పంటలు సాగు చేయాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం రాష్ట్రంపైన కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందని ప్రజలు గమనించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టిస్తారా? మీ పేరు తల్లి చూడమ్మా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.